మించిన ఆనందం ఎక్కడుంది చెప్పండి? ₹1,00,00,000 నీకు రెడీగా నెట్ క్యాష్ ₹1,00,00,000 నీ సూట్ కేసులో ఉన్నప్పుడు ఎలా నువ్వు ఉండగలుగుతావు, రూపాయి నీ జేబులో ఉన్నప్పుడు కూడా అలా ఉండగలగాలి. ఎంతకు మించిన ఆనందం ఇంకేం ఉంటుందండి? ఈ ఆనందాన్ని ఎప్పుడైతే అనుభవించడం మొదలెట్టాడో అసలు సత్యం అనేది అవగతం అవుతుంది. సత్యం అవగతం అయిందంటే తాను ఎప్పుడు పోతాడో తెలుస్తుంది. ఎప్పుడు పోతాడో తెలిసిన వాడికి ఎప్పుడు పుట్టాలో కూడా తెలుస్తుంది. యాక్చువల్ గా జిష్టం సత్యాన్ని. అందుకే పరమేశ్వర రెడ్డి గారు అదే వయసులో నేను కూడా చేశాను కాబట్టి క్లియర్ గా కుర్రవాడికి చెప్తున్నాను, ఆవేశపడిపోవద్దు. ఏదో ఈ రోజే గొప్ప ప్రతిభావంతులు అయిపోవాలి, మన రమణ మహర్షి అయిపోవాలి. మన గ్రూప్ లో కొంతమంది ఉన్నారు, ఈ రోజు రమణ మహర్షి అయిపోవాలి, అబ్బాయి జీవితం అంతే విరక్తి, అన్ని వదిలేస్తాను. ఏం వదిలేస్తావు? ఏ జ్ఞానం సంపాదించావని వదిలేస్తావు? కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదినట్టు ఉంటుంది. ఫస్ట్ జ్ఞానాన్ని సంపాదించు స్వామి. సత్యం అంటే ఏంటో తెలుసుకోండి స్వామి. అసలు భగవంతుడు అంటే ఏంటో తెలుసుకోండి స్వామి. అంటే ఏమీ తెలుసుకోకుండా అబ్బాయి నాకు వైరాగ్యం ఉండదు స్వామి. అది నిలవదు, ఎక్కువ కాలం నిలవదు. మీ డ్యూటీస్ మీరు చేసుకోండి. ఏదో శ్మశానానికి వెళ్ళేసి ఎవడో పోయాడు కదా బంధువుడు, మనకి ఆప్త మిత్రుడు ఫ్రెండోడు పోయాడని చెప్పి శ్మశానానికి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ రోజు సాయంకాలం వరకు కూడా మనకు మనస్సంతా చంచలంగా ఉంది. ఒక్కసారి నిద్రపోయి లేచిన తర్వాత కొంచెం తగ్గుతుంది. ఇంకో 2 రోజులు పోయిన తర్వాత ఆ ఫ్రెండ్ని మర్చిపోతాడు. మరి 10వ రోజు వెళ్తాడు, భోజనం చేస్తాడు, వస్తాడు. సింపుల్. అబద్ధం వద్దు, మనం మోసం చేసుకోండి. నిజాన్ని ఒప్పుకోవాలి. అరే సొంత భార్య పోతేనే భర్త ఒక 10-15 రోజుల్లో మరి నార్మల్ మనిషి అయిపోతున్నాడు. ఇన్నాళ్ళు కలిసి ఉన్న భర్త పోతే భార్య కూడా ఒక 1 నెల రోజుల్లో మామూలు మనిషి అయిపోతుంది. తప్పదు. అది భగవంతుడు ఇచ్చిన వరం. దానికి కాదని చెప్పేసి ఏదో ఎక్స్ట్రా నాటకాలు చేశాడు అనుకోండి, అది నాటకంటే సో లెట్ us బి వెరీ ఫ్రాంక్. చాలా ఫ్రాంక్ గా ఉందాం. చెప్పవలసింది ఏదో స్పష్టంగా చెప్తాం, ఉండవలసింది ఏదో పద్ధతిగా ఉందాం. నటన అన్న పదాన్ని మన డిక్షనరీ నుంచి తీసిపారు. సత్య శోధానికి అది ముఖ్యంగా కావాలి. ఎప్పుడైతే నటన లేదో ఇంక అన్ని నీ చేతుల్లోనే ఉంటాయి. కర్మలన్నీ నిష్కామ కర్మం. మాట్లాడేదంతా పద్ధతిగా మాట్లాడతాం. ఉండవలసిన జాగ్రత్తగా ఉంటాం. రూపాయి ఉన్నా సరే, ₹1,00,00,000 నీ దగ్గర ఉన్నా సరే ఒకేలా ఉంటాం. బాహ్య ఆడంబరానికి ఇంపార్టెంట్ చెప్పు. ఎవరైనా తప్పు చెప్తే ఇది నాకు సంబంధం లేదని చెప్పి బయట తప్పు. ఎవరైతే జ్ఞానం చెప్తాడో అమ్మ ఇది నాకు కావాలని చెప్పి దగ్గర ఆటోమేటిక్ గా జరిగిపోతుంటాయి. లోపల రియాక్షన్ అనేది జరిగిపోతుంది. ఇది నాకు సంబంధం లేని చెప్తుంది. అరే బాబు కష్టాల్లో ఉన్నావు, పేరు మార్చుకోరు, పరమేశ్వర్ PARRRRA అని పేరు పెట్టుకోమంటాడు. ఏం పెట్టుకున్నా జీవితం మారిపోతుందండి. పరమేశ్వరుడు మారిపోతాడా? అంటే నేను చెప్తున్నది ఏంటంటే సత్యాన్ని గ్రహించా. సో మన గ్రూప్ లోనే కొంతమంది వీక్ గా ఉన్నారు. వాళ్ళు క్లియర్ గా చెప్తున్నాను, ఏదో పొందేద్దాం, ఎక్కడికో వెళ్ళిపోదాం, ఏదో కళ్ళు మూసుకుంటాం, ఏదో నా కళ్ళలో వెలుగులు వస్తున్నాయి, ఇది వస్తున్నాయి, అది వస్తున్నాయి, అంతా భ్రమ. ముందు భగవంతుడు ఎవడో తెలుసుకోండి. సత్యం అంటే ఏంటో తెలుసుకోండి. జ్ఞానంతో సత్యాన్ని తెలుసుకోండి. ఈ సత్యాన్ని జ్ఞానంతో తెలుసుకోకుండా భగవంతుడు అర్థం కాదు. మీ డ్యూటీస్ నిర్వర్తించాలి జ్ఞానంతో సత్యాన్ని. అలాంటి వాడు మాత్రమే నాకు శిష్యుడు. ముందే చెప్పేస్తున్నా. వీక్ గా ఉన్నవాళ్ళు, ప్రతి దానికి లొంగిపోయేవాళ్ళు మన ఆత్మ జ్ఞానం వేరే ట్రూ జ్ఞానం, ఆత్మ జ్ఞానం. వీక్ మనస్తత్వం ఉన్నవాళ్ళు మాత్రం నేనైతే ఏమీ చేయలేదు, నన్ను ధైర్యంగా ఉంటాను. ఎదుర్కో. ఎవడి కోసం రావయ్యా భగవంతుడా?
ఇవాళ అదే వేణుగోపాల్ గారు నచ్చిన డైలాగ్. ఒక్కొక్కరికి ఒక్కొక్క డైలాగ్ నచ్చుతుంది. పరమేశ్వర రెడ్డికి ఒకటి నచ్చింది, వేణుగోపాల్ నచ్చింది. అంటే భగవంతుని అడగాలి, ఎవరి కోసం రావాలి. నిజంగా మన కర్తవ్యం మనం చేస్తున్నప్పుడు, మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు భగవంతుని ప్రశ్నించాలి, ఎవరి కోసం రావు, ఎవరి కోసం. ఆ ధైర్యంతో ముందుకు వెళితేనే భగవంతుడు. మన గ్రూప్ లో కూడా చాలా మందికి చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళందరూ నాకు చెప్తున్నారు, పర్సనల్ గా కూడా ఫోన్ చేసి మొహమాట లేకుండా చెప్తున్నారు. నాకు సంతోషం ఏంటంటే మొహమాట లేకుండా నాకు నచ్చిన విషయం అది. పేర్లు చెప్పను నేను, ఎవరికున్న ప్రాబ్లమ్స్ ని మొహమాటం లేకుండా చెప్తున్నారు. ఏం చేద్దాం, నేను దానికి ఒక సమస్య చెప్తున్నాను. అమ్మకు దీంతో కొత్తగా చేసేది ఏం లేదు, అంతా కూడా ఇదంతా కూడా మన చేతుల్లోనే ఉంది. సాక్రటిస్ చెప్పినట్టు ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. మాయలు లేవు, మంత్రాలు లేవు, విభూతులు లేవు, విభూతి రేఖలు లేవు, బంగారు గొలుసులు లేవు, ఏమీ లేవు. అంతా కూడా అబద్ధం, శుద్ధ అబద్ధం. అది ప్రతిది కూడా నీ జీవితం అనే నీ చేతుల్లో. ఎవడు వచ్చి ఏమీ చేయడు, గురువు మార్గాన్ని చూపుతాడు. నమ్మకంతో ఆ మార్గంతో వెళ్ళిపోడు. లేకపోతే డౌట్ వచ్చిన గురువు గారిని అడగాలి, గురువు గారు ప్రాబ్లం చేశారు, ఒక గురువు ఒక మార్గాన్ని చెప్తాడు. మీరు నమ్ముకున్న గురువే, మీరు ఎవరైతే నమ్ముకున్న గురువే సజీవంగా ఉంటే ఆయన అడగాలి. ఇది మార్గాన్ని చూపుతాడు, వెళ్ళిపోవడమే. గురువు ఎప్పుడు కూడా మిమ్మల్ని తప్పుదారి పట్టించినప్పుడు గురువు వెళ్ళడమే. అప్పుడప్పుడు మనం ఎంత తెలివైన, ఎందుకు చెప్తానంటే మనం ఎంత తెలియని వాడినప్పుడు కూడా, ఎంత పెద్ద హోదాలో ఉన్నప్పుడు కూడా, ఎంత పెద్ద ధనవంతులైనప్పుడు కూడా, ఎంత పెద్ద పరపతి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా సరే ఒకప్పుడు మన మైండ్ అనేది బ్లాంక్ అయిపోతుంది. ఇంట్లో సపోజ్ ఒక భర్తకి భార్యతో గొడవ వచ్చింది, భర్త యొక్క మైండ్ బ్లాంక్ అయిపోతుంది. వీడైతే బయటికి వెళ్తాడు, ఆయన బార్లో కూర్చుంటే ఒక కోటర్ కొడతాడు, వచ్చేస్తాడు. మరి ఇంట్లో ఉన్న ఆడది ఎక్కడికి వెళ్తుంది? వెళ్ళచ్చు, వెళ్తున్నానులేండి. వీడు మాత్రం ఆయన టెన్షన్ తట్టుకోలేని చెప్పి దర్జాగా పార్క్ వెళ్తాడు, జేబులో డబ్బులు శుభ్రంగా కొడతాడు, ఇంటికి వస్తాడు, మళ్ళీ గొడవ పెట్టుకుంటాడు. ఇది అక్కడితో సమస్య పరిష్కారం అయితే అవ్వదు. ఎందుకు అవ్వదంటే సమాధానం అది కాదుగా. సో ఆ సత్యాన్వేషణ అనేది ప్రతి దాన్ని మనం పరిశీలిస్తేనే సత్యం అర్థమైతేనే పరమాత్మ అవగతం అవుతాడు. అంతవరకు కూడా డ్రామావే. ఏదో నాకంత బాగోలేదు, మనసు బాగోలేదు, అదే నేను ఉద్యోగం చెయ్యాలనిపించట్లేదు, అందరినీ వదిలే అనిపిస్తున్నది, అదంతా కూడా అది వీక్నెస్, మనలో ఉన్న వీక్నెస్. అలాంటి వీక్నెస్ అనేది ఎవడు లోను కావద్దు. ధైర్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ప్రాబ్లమ్స్ చెప్తున్నారు అందరు కూడా చెప్తున్నారు. చాలా మంది ప్రాబ్లమ్స్ బయట పడిపోయారు కూడా మన మిత్రులు. సంతోషం. సో వీడియోలన్నీ కూడా మళ్ళీ పరమేశ్వర రెడ్డి గారికి ఆ డ్యూటీ అప్పగించడం జరిగింది. సుజాత పాలంకి గారు వీడియోలు బాగా పెడుతున్నారు. ఆ థంబ్నెయిల్స్ అనేది నా అసిస్టెంట్స్ తయారు చేస్తున్నారు. ఆ థంబ్నెయిల్స్, ఆ వీడియో క్లిప్పింగ్ ని నేను పరమేశ్వర రెడ్డి గారు పంపించడం జరుగుతున్నది. పరమేశ్వర రెడ్డి గారు ట్రూ జ్ఞాన్ ఛానల్లో దాన్ని అప్లోడ్ చేస్తారు. నాకు సొంత ఛానల్ ఉంది, శాస్త్రి ఆత్రి అని చెప్పి, అమెరికాలో నోడు పెట్టాను. అడిగారు, దాంట్లో కూడా అప్లోడ్ చేస్తాను గురువు గారు, మీ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. ఈమెయిల్ ఐడి ఇస్తాను, పాస్వర్డ్ ఇవ్వండి. పాస్వర్డ్ నాకు జ్ఞాపకం లేదు. ఎన్నిసార్లు కొట్టినా 2 సార్లు 3 సార్లు తప్పని వస్తున్నాయి, కానీ మళ్ళీ పాస్వర్డ్ మార్చమంటున్నారు. ఈ రోజు టైం దొరకలేదు కానీ మార్చలేదు. అవసరం లేదండి, నాకు అనిపించింది అప్పుడు నా ఛానల్లో ఎందుకు, ట్రూ జ్ఞాన్ ఛానల్లోనే. అందుకని మీరు అందరూ కూడా సుజాత పాలంకర్ చెప్పినట్టు మీకు తెలిసిన ఫ్రెండ్స్ కి వాళ్ళకి షేర్ చేయండి. ఫేస్బుక్ లో కూడా వీడియోస్ ని, అదే పరమేశ్వర రెడ్డి గారు చెప్పిన లింక్ ని కాపీ చేసి మీ ఫేస్బుక్ లో మీరు టైం లైన్ పేస్ట్ చేస్తే ఆటోమేటిక్ గా వీడియో వచ్చేస్తుంది. మీ ఫ్రెండ్స్ కూడా చూస్తారు, సబ్స్క్రిప్షన్స్ పెరుగుతాయి. పొరపాటున
కానీ ఇంకోటి యూట్యూబ్ దగ్గర పూర్తిగా వీడియో చూస్తేనే చూసినట్టు, సగం చూస్తే మాత్రం అది చూసినట్టు అవ్వదు. ఫేస్బుక్ అది యూట్యూబ్ వాడికి అది కూడా పూర్తిగా చూసాడా సగంలో ఆపేసాడా చాలా డేటా ఉంటుంది వాడి దగ్గర. అందుకోసం అది చేస్తే సంతోషం. వెరీ గుడ్. గణేష్ ఎవరో మరి చూద్దాం. గణేష్ గణేష్ గారు శివోహం. గణేష్ గారు వెళ్ళిపోయాడు. మరి ఎవడో గణేష్. సో అమ్మ జయలక్ష్మి సత్యకళ్యాణి గారు పదమూడవ శ్లోకం ఒక్కసారి చదువుతారా? యుద్రో బహుశిరా బభ్రో విశ్వయోని శుచిశ్రవా అమృత శాశ్వత స్థానో వరారోహో మహాతపా. ఇంకోసారి. రుద్రో బహుశిరా బభ్రో విశ్వయోని శుచిశ్రవా అమృత శాశ్వత స్థానో వరారోహో మహాతపా. వెరీ గుడ్. రుద్ర మనం అనుకున్న అన్నింటికీ తన లయం లేకపోతే విలీనం చేయువాడు. బహుశిర అనేక శిరస్సులు కలవాడు. అనేక శిరస్సులు అంటే ప్రతి జీవి యొక్క శిరస్సు కూడా పరమాత్మ యొక్క శిరస్సే, అందుకో బహుశిర అన్నారు. అంతేకాని ఆయన ఏదో 1000 తలకాయలు పెట్టుకొని మన రావణాసురుడు లాగా డ్రామా ఆర్టిస్ట్ లాగా తిరగడం. ప్రతి జీవుని యొక్క తలకాయ కూడా ప్రతి జీవి యొక్క స్వరూపం కూడా పరమాత్మ స్వరూపం కాబట్టి బహుశిర అని పెట్టడం జరిగింది. ఓకే. బభ్రుహు బభ్రుహు అంటే అన్నిటికీ ఆధారమైన వాడు, అన్నింటినీ భరించేవాడు. మరి అందరినీ సృష్టించినప్పుడు భరించాలి కదండి. తల్లి బిడ్డని కంటుంది, కన్న తర్వాత పోషించాలి కదా తల్లిదండ్రులు. అది బభ్రుహు. అన్నిటికీ ఆధారభూతమైన వాడు తనే అయినప్పుడు తను మరి వాడిని పోషించి తీరాలి కదా. అందుకోసం అన్నింటినీ భరించేవాడు. భరించేవాడు భర్త అంటారు, భరించేవాడు కూడా భార్య కూడా అంతే. ఈ భావన అక్షరానికి చాలా చమత్కారం ఉంటుంది. మొదలై చెప్పాం, ప్రపంచంలో చాలా గొప్ప గొప్ప విషయాలను కూడా భాతోనే మొదలవుతాయి. భర్త, భార్య, భగిని. భగిని అంటే తెలుసా మీకు? భగిని అంటే ఏంటి చెప్పండి? సోదరి. సోదరి అండి. అక్కే గాని చెల్లెలు గాని భగిని అంటారు. సోదరి. సో భగవంతుడు భార్య భర్త భగిని అంటే బభ్రుహు అంటే ఒత్తు ఉండొచ్చు, ఒత్తు లేకపోవచ్చు. బ్రహ్మ అంటే ఒత్తు లేదు, బ్రహ్మము. భక్తి భక్తుడు. భగము భూమి గురు. భూమి. భగము అంటే తెలుసు కానీ మీకు భగం అంటే ఎక్కువ అర్థం. భగం అంటే 12 రాసుల చక్రం ఏదైతే ఉందో దాన్ని భగ చక్రం అంటారు. మన జాతకాలు చేసినప్పుడు కొండలిని గీస్తారు తెలుసు కదా. జాతక చక్రం హోరోస్కోప్ లో కొండలిని గీస్తారు. ఆ కొండలిని భగము అంటారు. భగము అంటే ఇంకొక అర్థం కూడా ఉంది, ఆడవాళ్ళ యొక్క జన్మస్థలం. దానికి కూడా భగం అని. రిప్రొడక్షన్ చేసే స్థలాన్ని భగము అని కూడా. సో జాతక చక్రాన్ని కూడా ఆ పేరు పెట్టినంటే అర్థం ఏంటండి? లాజిక్ ఆలోచించాలి. ఆ ప్రతిఘటన సినిమాలో ఒక మర్మస్థానం కాదిది, ఈ జన్మస్థానం. ఏంటండి డైలాగ్? అదే అంటున్నాను. భగము అంటే ఈ అర్థం ఉంది. భగము అంటే భగ చక్రము. ఈ 12 రాసులతోని జాతకంలో గీసే చక్రాన్ని దాని కుండలిని అంటారు. దాని పేరు కూడా భగము. 360 degrees లో ఉంటుంది. 12 రాసులు, ఒక్కొక్క రాశి 30 degrees.
30 × 12 360 డిగ్రీలు. ప్రతి గ్రహము ఒక్కొక్క రాశిలో ఒక నిర్ణీత కాలంలో సంచరిస్తూ ఉంటాయి. మనం మాట్లాడుకున్నాం, దాని గురించి నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఈ 30 degrees ని కూడా 9 భాగాలు చేశారు. దాన్నే పాదము అన్నారు. ఎందుకు? 27 నక్షత్రాలు, 12 రాశులు. సో 27 నక్షత్రాలని కూడా 12 రాశులుగా డివైడ్ చేశారు. అంటే అది కాకుండా ఒక్కొక్క అంటే 2.25 నక్షత్రాలు ఈజ్ ఈక్వల్ టు ఒక రాశి. 2.25 × 12 ఈజ్ ఈక్వల్ టు 27. 27 నక్షత్రాలు, 12 రాశులు, ఒక్కొక్క రాశి 2.25 నక్షత్రాలు. అది ప్రాబ్లం లేకుండా ఉండడానికి మళ్ళీ ఒక్కొక్క నక్షత్రాన్ని కూడా 4 పాదాలుగా విభజించారు. నాది రోహిణి నక్షత్రము, నాది 2వ పాదము రోహిణి. అశ్వని, భరణి, కృత్తికలో ఒక భాగము మేషరాశి. 4 4 దీంట్లో 1/4 9. అందుకోసం మేషరాశి. తర్వాత 3 భాగాలు, కృత్తికలో 3 భాగాలు, వృషభం 4 పాదాలు అండ్ మృగశిర 2 పాదాలు కలిపి వృషభ రాశి. సో అంటే ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే ఒక్కొక్క నక్షత్రాన్ని 4 భాగాలు చేశారు కాబట్టి 27 × 4 ఎంత అయింది? ఒక్కొక్క నక్షత్రాన్ని 4 భాగాలు చేశారు. 27 నక్షత్రాలకి 4 భాగాలు చెప్పిన 4 పాదాలు చెప్పిన విభజించారు. ఎంత అయింది అప్పుడు? 27 × 4 108. 108 పాదాలు కలిస్తే కొండలి ఏర్పడుతుంది. అదే 12 రాశులు, అది 27 నక్షత్రాలు, అదే 27 నక్షత్రాల పాదాలు. సో ఈ క్యాల్కులేషన్ అంతా కూడా జ్యోతిష్ శాస్త్రంలో తెలియాలి. ఇవన్నీ తెలుసుకోకుండా జ్యోతిష్ శాస్త్రం చెప్పడం కుదరదు. సో నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ డిస్కషన్ వచ్చింది. బభ్రుహు అదే అదే భరించువాడు, భగము అంటే ఇవన్నీ పెద్ద పెద్ద పదాలు అన్నమాట. ఆ భగము అన్నది అంత జాగ్రత్తగా గమనించండి. మొత్తం మన చుట్టూ ఉన్న 108 నక్షత్రాలతో కూడా ఈ గెలాక్సీ ఏదైతే, ఈ మిల్కీ వే ఏదైతే ఉందో దాన్ని భగము అంటారు. అదంతా కూడా ఆడదాని మర్మ అమంగానికే పుడుతున్నట్టు భాగము అని కూడా అన్నారు. ఎంత విశ్లేషణ ఉంటేనే అర్థం అవుతుందండి. విశ్వయోని ఇక్కడ మళ్ళీ వచ్చి చూడండి. అదే నేను భగవాన్ చెప్పిన ఆ పదాన్ని ఇక్కడ డైరెక్ట్ గా కూడా బభ్రుహు విశ్వయోని. విశ్వయోని, విశ్వానికి అంతటి కూడా యోని. యోని అంటే మర్మాంగం, మీకు తెలిసింది. లేడీ వాళ్ళు మర్మాంగం. విశ్వ ఆవిర్భావానికి కారణమైన వాడు. వెంటనే పదం చూడండి ఎలా వచ్చిందో. అంటే దీని గమ్మత్తుగా జరుగుతున్నారు ఇదంతా కూడా. రుద్ర బహుశిర బభ్రుహు విశ్వయోని. విశ్వం అంతరికి కూడా యోని. అది విశ్వం అంతరు కూడా అక్కడి నుంచే ఉద్భవించింది అన్నమాట. యోని అన్న పదానికి అది అర్థం. శ్రీమూర్తికి కూడా మనం ఆ పదాన్ని వాడతాం. విశ్వం అది గొప్పతనం. విశ్వయోని. తర్వాత వెంటనే శుచిశ్రవా అంటే తన నామాలు విన్నంత మాత్రమే జీవితాలను పవిత్రము చేయవాడు. అంటే సత్యాన్ని తెలుసుకున్నావు అంటే నువ్వు పవిత్రుడు అయిపోయావు. ఇక్కడ తన నామము అంటే ఏంటంటే భగవంతుడికి ప్రత్యేకంగా ఒక నామము అనేది ఉన్నది స్వామి. ఇవన్నీ మనం కల్పించుకున్నాము. భగవంతుడికి ఒకే ఒక్క నామము మీకు ఎన్నోసార్లు చెప్పాను. దాని పేరు నేను. నేను అన్నది భగవంతుడి యొక్క మొదటి నామము. ఏ జీవైనా సరే తను తాను పరిచయం చేసుకోవాలంటే నేను అని అంటారు. ఆ నేను అన్నది భగవంతుడి యొక్క మొదటి నామము. కారణం పరమాత్మే ఇన్ని రకాలుగా వ్యక్తం అవుతున్నాడు కాబట్టి.
ఇది చాలా సింపుల్ గా అర్థం అయిపోతుంది, మనకి పెద్దగా కష్టపడిపోక్కర్లేదు. పెద్ద పెద్ద బుర్ర పీక్కొని వెంట్రుకలు పీక్కొని ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు చదవవలసిన అవసరం ఏంటంటే సింపుల్ నాలెడ్జ్. నేను అన్నది భగవంతుని యొక్క మొదటి నామము. వస్తాను, అక్కడికే వస్తాను. అమృత అమృత తనివి తీరని అమృతమూర్తి. అంటే తల్లికి ఉండవలసిన లక్షణాలు అన్ని కూడా ఈ శ్లోకంలో భీష్ముడు పరమాత్మకి ఆపాదించాడు. అంటే పరమాత్మ లక్షణాలు ఏవైతే ఉన్నా అవి ఒక మాతృమూర్తికి, ఒక తల్లికి ఉంది. అలాగే తల్లికి ఉండవలసిన లక్షణాలన్నీ కూడా పరమాత్మకు ఉన్నాయి. ఈ రకంగా వీటిద్దరిని కూడా కలిపి చెప్పిన శ్లోకం ఇది. ఆ రకంగా తల్లికి ఉన్న లక్షణాన్ని పరమాత్మకు ఉన్నాయి, పరమాత్మకు ఉన్న లక్షణాన్ని కూడా తల్లికి ఉన్నాయి. అదే ఈ శ్లోకం అర్థం సింపుల్ గా. రుద్ర అన్నింటినీ తన లైన్ చేసుకున్నాడు. తల్లి కదా ఉంటుంది, మళ్ళీ బయటికి పెట్టిగా పుట్టిస్తుంది. బహుశిర అనేక శిరములు కలవాడు. అనేక శిరములు తల్లి విషయం తీసుకోండి. కడుపులో పెరుగుతున్న జీవి యొక్క స్థల తన యొక్క శిరము ఉన్నాయి కదా, 2 శిరాలు ఉన్నాయి కదా తల్లి కడుపులో. గర్భవతిగా ఉన్నప్పుడే తల్లి కడుపులో 2 శిరాలు ఉన్నాయి. అలాంటి భగవంతుడికి ప్రతి జీవి కూడా అతని శిరస్సే. అందుకే బహుశిర. తల్లికి కూడా 2 శిరాలు ఉంటాయి. ప్రెగ్నెంట్ అయినప్పుడు కడుపులో ఒకటి, తనలో ఒకటి. ట్విన్స్ అనుకోండి, 3 శిరాలు ఉంటాయి. అలాగే మనుషులు పక్కన పెట్టండి. కుక్కల్ని పిల్లలు తీసుకోండి. కుక్క పిల్లలు ఒక్కొక్కసారి 4-5 పిల్లలు పుట్టిస్తాయి. పిల్లి అప్పుడప్పుడు చక్కగా 4-5 పిల్లలు కొంటుంది. కుక్క పిల్లలు కూడా 4-5 కొంటుంది. మరి కొన్ని గుడ్లు కంటాయి. కొన్ని పక్షులు తాబేలు పెడుతుంది, కొన్ని 100 గుడ్లు పెడుతుంది. మొసలు ఒక 20 గుడ్లు పెడుతుంది. తాబేలు వచ్చేసి కొన్ని 100 గుడ్లు. అంటే అన్ని గుడ్లు దాని కడుపులు ఎలా ఉన్నాయంటే ఈ గుడ్ల యొక్క ప్రతిరూపమే ఆ తల్లి. అంటే ఇన్ని మానవుల యొక్క ప్రతిరూపమే ఆ పరమాత్మ. ప్రతి గుడ్డు కూడా జీవే కదా. అలాగే భగవంతుడు కూడా ఈ విశ్వంలో ఉన్న ప్రతి జీవి కూడా తన రూపమే. ఎంత సింపుల్ గా. అదే బహుశిర, అనేక శిరస్సులు కలవాడు. ఎంత బ్యూటిఫుల్ గా వచ్చేసిందండి. ఇక్కడ అర్థం అంతా కూడా అర్థం అయిపోతున్నది. అనేక శిరములు కలవాడు అంటే అనంతుడు. సింపుల్ గా చెప్పాలి, అనంతుడు. అంతా అదే, అన్నింటి అదే, అదే పరమాత్మ. శుచిశ్రవ, తన నామం విన్నంత మాత్రం. తన నామం ఏమిటి? నేను. అది తన నామం విన్నంత మాత్రమే జీవితులను పవిత్రులను చేయవాడు. ఎవరైతే నేను అన్న పదాన్ని వాడతాం రెగ్యులర్ గా, కానీ ఎవరైతే నేను వెనకాతల ఉన్న అర్థాన్ని అర్థం చేసుకుంటాడో వాడే ఆత్మానుభూతి పొందగలడు. అది రమణ మహర్షి గారి సిద్ధాంతం. నేనెవరో తెలుసుకో అన్నాడు ఒక సింపుల్ గా అన్నాడు. అది నేను అనేది భగవంతుడి యొక్క మొదటి నామం. చూడండి ఎలా వచ్చిందో. నేననే భగవంతుడు. ఈయనేమంటాడు? నేనెవరో తెలుసుకో అంటాడు. నేనెవరో తెలుసుకోని అర్థం ఏంటి? భగవంతుడు ఎవరో తెలుసుకుని అర్థం. ఆయన ఎక్కడున్నాడు? మనలోనే ఉన్నాడు. దాన్ని స్వస్వరూపం అన్నాడు. సో సింపుల్ లాజిక్. కన్ఫ్యూజ్ అయిపోక్కర్లేదు, పెద్ద పెద్ద పదాలు వాడక్కర్లేదు, అనవసరమైన జ్ఞానాన్ని గుప్పించక్కర్లేదు, ఎవరో ఫార్వర్డ్ చేసిన పోస్ట్ మనం పెట్టక్కర్లేదు. అదే పోస్ట్ మళ్ళీ మన సొంత జ్ఞానంతో 2-3 పదాలు చేసి మళ్ళీ రీపోస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మన గ్రూప్ లో దయచేసి అలాంటి పోస్ట్ ఇప్పటి వరకు ఎవరు పెట్టలేదు. ఈ మధ్యన కొద్దిగా 2-3 పెడుతున్నారు. అలాంటి పోస్ట్ మాత్రం పెట్టద్దు ప్లీజ్. మీ సొంత జ్ఞానాన్ని ప్రదర్శించవద్దు. ఉన్నది ఉన్నట్టుగా పెట్టాలి, పెట్టేది ఏదో సత్యంగా పెట్టాలి. ఆ పోస్ట్ చూసి కొంతమంది వా అది కూడా మన గ్రూప్ లో పని. అదృష్టవశాత్తు అలాంటి మెంబర్స్ దొరికారు, అలాంటి మిత్రులు దొరికారు. ఒక్కడు కూడా అనవసరమైన పోస్ట్ పెట్టట్లేదు. 2-3 పెట్టడం మొదలెట్టారు. ఇవాళ పొద్దున్న పెట్టాడు. మనకి 3 ఇంటూ 3 9, 4 ఇంటూ 4 12 మనకి ఎందుకది?
అవసరం లేదు. అది ఎవడో వాడికి ఎవడో పెట్టాడు, వీడికి నచ్చిందంటే ఫార్వర్డ్ చేసి ఇలాంటి పోస్టులు రోజుకి 100. ఎందుకు మనకి? మరి తెలుసుకోవడం ఏంటి? మరి ఏం తెలుసుకోదలుచుకున్నా దాని మీద తొందరగా పెట్టు. అంటే రోజుకి నాకు వస్తుంటే 100 వాట్సాప్ మా ఫ్రెండ్స్ పంపిస్తూ ఉంటారు అంతే. కానీ ఈ ట్రూ జ్ఞానం మాత్రం పనిస్తారు. మనకు వచ్చిన ప్రతిదీ నేను పెట్టేస్తుంటే కుదురుతుంటారు కుదరదు. ఎవరు కూడా అది కోసం నా అప్పుడప్పుడు కోపగిస్తూ ఉంటాను. మనకు అనవసరం లేదు. మీ పర్సనల్ గా పనికి వస్తుందేమో, గ్రూప్ లో పని. బబ్రుహు అని చెప్పి సూచిస్తావా? తన నామ విన్నంత మాత్రం, నేను అన్న పదాన్ని విన్నంత మాత్రమే మనల్ని పవిత్రుని చేయువాడు. అమృత తనివితే అమృతమూర్తి, సాక్షాత్ తల్లి తండ్రి అన్ని ఆయనే. శాశ్వత స్థాను ఎల్లప్పుడూ శాశ్వత స్థాను, శాశ్వత స్థాను ఎల్లప్పుడూ సత్యమై నిత్యమై నిరంతరంగా వెలుగొందువాడు. శాశ్వత స్థాను పరారోహ శ్రేష్టమగు పరారోహ పరమోత్కృష్టమైన స్థానముగా వసించేవాడు. పరమోత్కృష్ట స్థానం అంటే అర్థం ఏంటంటే ఏదో ఎత్తులో, ఏదో పీక్ లో, ఏదో టీవీ టవర్ లో ఆ పైన 2 బల్బు వెలుగుతున్నట్టు అది కాదు. పరారోహ అంటే, పరారోహ అంటే పరమోత్కృష్టమైన స్థానం అంటే ఏంటి? అంతటా ఉండడే పరమోత్కృష్టం. ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను, అక్కడ లేను అంతే. మై ఎగ్జిస్టెన్స్ ఈజ్ లిమిటెడ్. My existence is limited. When you exist everywhere, that is known as omnipresent. That is God. లిమిటెడ్ గా ఉన్న నీ ప్రెజెన్స్ ని అనంతంగా వ్యాపింపజేస్తే దాన్ని ఓమ్ని ప్రెజెన్స్ అంటారు. అదే పరమాత్మ యొక్క స్వరూపం. అదే శాస్త్రము పరమోత్కృష్ట స్థానం ఉన్నాడు శ్రీకృష్ణుడు. నారదుడు వచ్చి టెస్ట్ పెడితే 16,000 మంది గోపికలు ఉన్నారు. శ్రీకృష్ణుడు ఎవరి దగ్గర ఉంటే డౌట్ వెళ్ళినప్పుడు ఎవరింటికి వెళ్ళినా సరే అక్కడే ఉన్నాడు శ్రీకృష్ణుడు. గమగమ పరిగెత్తాడు నారదుడు. ఎంత గమగమ పరిగెత్తాడంటే ఇక్కడ తక్కువ పరిగెత్తుకోదాడు, ఎక్కడ ఉన్నాడు, ఎలా వెళ్ళిపోతున్నాడు శ్రీకృష్ణుడు అనుకున్నాడు. ఆత్మకు వెళ్ళిపోవడం ఏంటండి? అన్ని చోట్ల ఉంటారు. శాశ్వత స్థాను అంటే అదే. శాశ్వత స్థానం అంటే అన్ని చోట్ల సత్యమై నిత్యమై నిరంతరంగా వెలుగొందేది ఏదైతే ఉందో దాని పేరే శాశ్వత స్థానువు. శ్రీకృష్ణుడు ఎక్కడికి వెళ్ళినా అక్కడే కనబడుతున్నాడు నారదుడికి. పరిగెట్టాడు 16,000 మందికి పరిగెట్ట 16,000 మంది దగ్గర కనపడ్డాడు. అంటే ఏంటంటే ఆత్మకి ఇక్కడ అక్కడే ఎక్కడైనా ఉండగలదు. దట్ ఈస్ ఓమ్ని ప్రెజెంట్. కానీ ఎక్కడికి వెళ్ళనట్టే కనబడతాడు, కానీ ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఉంటాడు. శాశ్వత స్థాను అంటే అది అర్థం. పరారోహ చెప్పేసాను. పరమోత్కృష్టమైన స్థానం అంటే అంతటా ఉండడమే పరమోత్కృష్ట స్థానం. ఇంకొక స్థానం లేదు, ఏదో లిమిటెడ్ ప్రెజెన్స్ కాదు. ఇట్ ఈస్ యూనివర్సల్ ప్రెజెన్స్ ఆర్ ఓమ్ని ప్రెజెన్స్. మహాతపః తపః అంటే తపః అంటే తపము అంటే జ్ఞానం. అర్థం చేసుకోండి. కొత్త పదాలుగా తపము అంటే తపన. తపన రావాలి అంటే, తపన అంటే ఏంటి? ఒక వస్తువుని, ఒక విశ్లేషణని తెలుసుకోవాలన్న జిజ్ఞాస. ఆ జిజ్ఞాసకి మూల కారణం జ్ఞానం. సో తపః అంటే జ్ఞానము అనేది అర్థం. అంటే తపస్సు అంటే ఒంటి కాలు మీద తపస్సు చేసుకోవడం, కళ్ళు మూసుకోవడం, నెత్తి మీద ఇలా పెట్టుకోవడం, ఈ చెయ్యి ఇక్కడ పెట్టుకోవడం, ఒక కాలు నిలబడడం, ఆ తపస్సు అనిపించుకోవాలి. సినిమాల్లో చూసిన తపస్సు వేరు. ఒంటి కాలు మీద తపస్సు చేశాడు, చెట్టుకు వేలాడి తపస్సు చేశాడు కాదు. తపన అంటే తపన 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 తెలుసుకోవాలన్న జిజ్ఞాసని మనం ఎందుకు అంత తపన పడిపోతున్నాం అంటాం. మనం వాడుతున్న పదమే కదండి ఇది. మళ్ళీ మనం ఎందుకు మర్చిపోతున్నాం? తపస్సు అంటే ఏదో గొప్ప అనుకుంటాం. తపన అంటే తెలుసుకోవాలి అన్న జిజ్ఞాసని తపన. నేను ఒక పెద్ద IAS ఆఫీసర్ నమ్మాలి, కలెక్టర్ నమ్మాలి, అది ఒక తపన.
దాని గురించి కష్టపడాలి. ఏదో డ్రీమ్ చేసిన మాత్రం అయిపోదు. మన అబ్దుల్ కలాం గారు రాశారు వింగ్స్ ఆఫ్ ఫైర్ అని చెప్పేసి. ఆయన ఏమన్నాడు, నీ కళలు నువ్వు నెరవేరాలంటే కష్టపడ. వింగ్స్ ఆఫ్ ఫైర్, వింగ్స్ అంటే డ్రీమ్స్, కళలు, ఎగిరే రెక్కలు. అది ఎటువంటి తెలుసా అంటే ఒక అగ్నితో సమానం. ఎగరాలి అంటే అగ్నిని ఎదుర్కోవాలి. ఆ పదంలో ఉంది అది. అంతేగాని కళ్ళ కనమన్నాడు అని చెప్పి చాలా మంది ఆయన తప్పుట్టుకున్నారు. అబ్దుల్ కలాం గారు కళ్ళు కనమన్నారండి, కళ్ళు కండంలో తప్పు లేదు. కళ్ళు కండ తప్పు లేదు, ఫ్రీ. ఇట్స్ అ ఫ్రీ. మన ఆంధ్రప్రదేశ్ పథకాల్లాగా ఫ్రీ. కానీ అది చెప్పింది ఏంటి, వింగ్స్ ఆఫ్ ఫైర్. లోపల మంట మంట, తపన తపన తపన. సాధించే వరకు కూడా ఆ మంట చల్లారదు. అది ఆయన అన్నది వింగ్స్ ఆఫ్ ఫైర్ అన్న పుస్తకానికి అర్థం. అది అంటే కళలు కనమని ఉండి కళలు కనిసి పైకి వచ్చేస్తాం అని చెప్పి ఆయన చెప్పలేదు అబ్దుల్ కలాం. మహత్తరమైన జ్ఞానం, ఒక తపహ అంటే జ్ఞానం అంటే మహత్తరమైన జ్ఞానం కలవాడు, జ్ఞానాన్ని ప్రసాదించేవాడు. మహా తపహ అంటే జ్ఞానం కలవాడు, జ్ఞానం కలవాడు కాబట్టి ప్రసాదిస్తాడు. అందుకోసం మన గురువుని, జ్ఞానవంతుడైన గురువుని ఎంచుకుంటే జ్ఞానం వస్తుంది, అజ్ఞానవంతమైన గురువుని ఎంచుకుంటే అజ్ఞానం వస్తుంది. రెండిట్లో ఏదో ఒకటి మాత్రం రావడం తప్పదు. ఆ చాయిస్ అనేది మన చేతిలో ఉంది. ఆన్సర్ ఇది యువర్. సింపుల్. అయితే ఇంతే ఆధ్యాత్మికం అంటే ఇంతే. సో విశ్లేషణ కూడా చెప్తున్నాను. ఒక్కొక్క శ్లోకం కంప్లీట్ చేయాలి. చెప్పాలంటే ఎంతో చెప్పచ్చు, కానీ విశ్లేషణ గెలుపుతుంది. సత్యమైన, సనాతనమైన, నిత్యమైన, శాశ్వతమైన, సర్వవ్యాపకమైన, పురాణమైన పరమాత్మ జీవకోటికి ఆధారమై విశ్వాన్ని ఆవిర్భవింపజేశాడు. అంటే అన్నింటికి ఆధారభూతుడు తానై ఉండి ఒక విశ్వంగా వ్యక్తమయ్యాడు. ఈ విశ్వంలో ప్రతి జడ జీవి పదార్థము కూడా పరమాత్మ తానంతట తాను వ్యక్తమైతే. జడ పదార్థాల్లో చైతన్యం అంటాం, జీవ పదార్థాల్లో ఆత్మ, ఆత్మ చైతన్యం అంటాం. వ్యక్తమైంది మాత్రం పరమాత్మే. పరమాత్మ చైతన్య స్వరూపము అణువు కన్నా అణువైనది, మహత్తు కన్నా మహీయమైనది. ఆ భగవంతుని యొక్క చైతన్యం మనకి ఎమీబాలో కనబడుతుంది, మనకి ఏనుగులో కూడా కనబడుతుంది, తిమింగలంలో కూడా కనబడుతుంది. పెద్ద జంతువు ఏదైతే మనకు భూమి మీద ఉన్నదో ఉన్న దాంట్లో ఏనుగు, జిరాఫీ అంటాం. ఇంతకుముందు డైనోసర్స్ ఉండేవి, ఇప్పుడు లేవు. సముద్రంలో చూస్తే మాత్రం తిమింగలాలు. సో ఎమీబాలో ఉంది, సముద్రం నీడలో తీసుకున్న ఎమీబాలో ఉంది. అండ్ అట్ ది సేమ్ టైం వేల్, తిమింగలంలో కూడా ఉంది. అదే చైతన్య శక్తి. దీని పని చేసుకుపోతుంది ఎమీబా. ఇంకా అది ఇంకా డేంజరస్ కాదు, ఎప్పుడో సడన్ గా వస్తుంది, కసక్కని ఏదో మనుషుల జోలికి రాదు పాపం. ఈ ఎమీబా తినక ఉండదు, నీళ్ళలో ఉంటేనే ఉంటుంది, మనకి ఇబ్బంది కలిగిస్తూనే ఉంటుంది. దాన్ని ఎమీబియాసిస్ అంటారు. ఎన్నో రకాలుగా అది మనకి రోగాలు కలిగిస్తూ ఉంటుంది. మగవాళ్ళకి ఒక రకంగా, ఆడవాళ్ళకి ఇంకో రకం అది కలిగిస్తూ ఉంటుంది. సో దానికి ఉన్న స్పెషాలిటీ దానికి ఉంది. ఇప్పుడు వైరస్ కూడా అదే, కరోనా వైరస్ కూడా దానికి ఉన్న స్పెషాలిటీ దానికి ఉన్న శక్తి దానికి ఉంది. ఎవరినైనా ఊపేస్తాం, ప్రపంచాన్ని గడగడలాడించేసింది. కళ్ళకి కనబడదు, ప్రపంచాన్ని ఒక ఊపు వదిలేసింది. సో మహత్ అణువు కన్నా అణువైనది, మహత్ కన్నా మహీయమైనది. ఆ దివ్య భవ్య సూక్ష్మ చైతన్యము అన్ని జీవులలో కూడా నెలకొని ఉంటుంది. అక్కడే ఉంటూ అన్ని చోట్లకు వెళ్ళగలదు. అది శాశ్వత
స్థాణు అంటే అది అక్కడే ఉండి అన్ని చోట్లకు వెళ్ళగలదు ఆత్మ. మనం మనసు చాలా వేగమైంది అనుకుంటాం, ఆత్మ ఇంకా వేగమైంది. కానీ ఎందుకు మనస్సే వేగమని చెప్పుకుంటాం, ఎందుకంటే ఒక్కొక్క జీవికి ఒక్క మనస్సు ఉంటుంది. ఆత్మ అంత చోట వ్యాపించింది కాబట్టి నాకు చెప్పలేదు ధర్మరాజు. వేగమంటే ఏంటంటే మనస్సు అని చెప్పాడు. ఆత్మని ఎందుకు చెప్పలేదు అంటే అంతటా వ్యాపించింది కాబట్టి దానికి వేగంతో సంబంధం లేదు. అంతటా మనస్సు మాత్రం ఈ జీవులో ఉన్న మనస్సు ఢిల్లీ అంటే ఢిల్లీ, అమెరికా అమెరికా ఢిల్లీ. అందుకని మనస్సు అని చెప్పడం ధర్మరాజు జరిగింది యక్ష ప్రశ్నలు. సో ఎంతలాగా వ్యక్తమైన పరమాత్మని వెతుక్కోవాల్సిన అవసరం ఏముందండి? అది అది అటువంటి పరమాత్మను వెతుక్కోవలసిన అవసరం ఏముంటుంది? అవసరం లేదు. ఈ అనంత విశ్వంలో ప్రతి వస్తువు పరమాత్మే. అది సజీవమైన నిర్జీవమైన కనిపించేదైనా కనబడనిదైనా ఊహ కందేదైనా ఊహ కందనిదైనా ఊహాతీతమైన అవన్నీ కూడా పరమాత్మ స్వరూపాలే. అంటే సింపుల్ గా చెప్పాలంటే అంటే చైతన్యం కలిగి ఉండేది కలిగించేది కూడా పరమాత్మ. ఒక్కసారి చెప్పండి, చైతన్యం కలిగి ఉండేది చైతన్యం కలిగించేది కూడా పరమాత్మ. గురువు గారు పరమాత్మే. పరమాత్మే, అంతా పరమాత్మే గురువు గారు. పరమాత్మే గురువు అంతా పరమాత్మే గురువు గారు. ఎలా చెప్పేసారు చూడండి, ఎంత 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 ఇంత శ్లోకంలో ఇంత అర్థం. మనం ఆలోచిస్తున్న కొద్దీ విశ్లేషణ అనేది మనం ఆలోచిస్తున్న కొద్దీ వస్తుంది. ఆలోచించలేమో ఏమీ రాదు. ఈ విశ్లేషణ చేస్తున్నప్పుడు అలాంటి ఇటువంటి జ్ఞానాన్ని మనకి ఎవరిచ్చాడు? నాకు ఎవరిచ్చాడంటే గురువే ఇస్తాడు. పరమాత్మ కనబడ్డు, గురువు కనబడతాడు. జ్ఞానం ఎవరిస్తాడు? గురువే ఇస్తాడు. ఆ గురువు వచ్చిన జ్ఞానంతో పరమాత్మ కూడా అవగలదు. ఆయన ఇచ్చిన జ్ఞానంతో నీ పరమాత్మ స్వరూపం నాకు అర్థమైంది. లేకపోతే చదువుకుంటూ వెళ్ళిపోవడం ఎక్స్ప్రెస్ లాగా ఏముంది, 180 శ్లోకాలు 20 నిమిషాలు 25 నిమిషాలు చదివేస్తున్నారు మన వాళ్ళు గుళ్ళో. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి మహానుభావులు ఆవిడ పాట పెట్టుకుంటారు, వీడి పని వీడు చేసుకుంటాడు, పాట వింటుంటాడు. ఆమె పొద్దున్నే రోజు విష్ణు సహస్రనామ స్తోత్రం వినకపోతే మొద్ద కూడా దిగదండి. గుళ్ళల్లో గురువు గారు గుళ్ళల్లో పాపం విష్ణుమూర్తి ఒక్కడే విష్ణు సహస్రనామం పూర్తిగా వింటారు. చెప్పావు, ఆయన ఒక్కడే వింటాడు. ఎవడు బిజీ వాడిది. కరెక్ట్ గా చెప్పింది విష్ణులక్ష్మి గారు, బ్యూటిఫుల్ గా చెప్పింది. ఆయన ఒక్కడే వినాలి, తప్పదు. పాపం ఆయన ఒక్కడే ఖాళీగా ఉన్నారండి. పాపం ఆయన ఒక్కరే ఖాళీగా ఉన్నారు. ఆయన ఒక్కడే ఖాళీగా ఉన్నాడు. ఈయన ప్రసాదం పంచిపెట్టాడు, ఈ తీర్థ ఇవ్వడంలో నీకు దక్కించేవాళ్ళు వచ్చిన వాళ్ళు విష్ణు భక్తుడు కాదు, ఎవడు వచ్చాడు ఎవడు వెళ్ళిపోతున్నాడు ఇలా చూస్తాడు, ఎవడు వచ్చాడు పక్కింటి ఆవిడ వచ్చింది అని వీళ్ళు మాట్లాడుకోవడం. అయ్యో లేదు, ఇదే విష్ణు సహస్రనామం. ఈ మధ్యన అదో ఫ్యాషన్ అయింది, అందరూ ఒకే రకమైన యూనిఫామ్ వేసుకోవాలి, అందరూ ఒకే రకమైన చీరలు కొట్టుకొని గుడిలో కూర్చొని 25 నిమిషాలు విష్ణు సహస్రనామం చదువుకొని వచ్చి వీటిలో నేను అంత దూరం వెళ్ళక్కర్లేదు, కానీ ఇది సత్యం అండి. లక్ష్మి గారు అన్నట్టు, పెరుమత్స నాగేశ్వర గారు అన్నప్పుడు ఆయన ఒక్కడే వింటున్నాడు పాపం. ఎందుకంటే మన పరమాత్మని వెతుక్కుంటున్నాం. కారణం ఏంటంటే పరమాత్మని వెతుక్కుంటున్నాము. రేపు మహాశివరాత్రి, రేపు కూడా శివుని వెతుక్కుంటామా? రేపంతా కూడా శివుణ్ణి వెతుక్కోవడమే.
జ్ఞాపకం ఉంచుకోండి. ఇక్కడ ఉన్నాడన్న విషయాన్ని మర్చిపోయి శివుణ్ణి వెతుక్కుంటూనే అమరునిగా, అమృత మూర్తిగా, అన్నింటికి ఆధారభూతంగా, అనేక శిరస్సులతో అంటే అనేక జీవులుగా అనంతంగా అంటే అంతా తానే వ్యాపించి తన నుండే విశ్వాన్ని సృష్టించి తిరిగి తనలోనే లయం చేసుకుంటూ నిరంతరంగా సత్యమై నిత్యమై వెలుగొందుతూ తాను ప్రసాదించిన జ్ఞానంతో ఆ పరమసత్యాన్ని గ్రహించిన వారిని పవిత్రులను గావిస్తూ పవిత్రులను చేస్తూ వారిని తనంత వారిగా చేసి అటువంటి వారిని తనంత వారిగా చేసి వారిని పరమోత్కృష్ట స్థానానికి, ఏంటి ఆ స్థానం? పరమోత్కృష్ట స్థానం అంటే ఆత్మస్థానం. పరమోత్కృష్ట స్థానానికి, ఆత్మస్థానానికి కొనిపోయేవాడు. మనం విశ్లేషణ చేసుకోవాలి కానీ ఎంతైనా చేసుకో. ఇదే రహస్యాన్ని ఉపనిషత్తుల్లో సర్వం కల్విదం బ్రహ్మ అన్న మహావాక్యంతో స్పష్టం చేశారు మహర్షులు. ఆ మొక్కను మనం పక్కన పెట్టేసి మిగతా వ్యావహారికం అంతా కూడా మన ఉపన్యాసాలు ఇచ్చుకుంటాం. భగవంతుడు సర్వం కలివిదం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, అయమాత్మ బ్రహ్మ, తత్వమసి, ఈ మహావాక్యాన్ని పక్కన పెట్టేసి మిగతా అన్ని మాట్లాడు. దానివల్ల గొడవలు తప్ప. మా 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 వాడిని అన్నారని చెప్పి ఎవడో గొడవ పెడతాడు. మీరు మన ఉపన్యాసాలు మా వాడికి అన్నారని చెప్పేసి దానికి ఈ జ్ఞానులు క్షమించమని చెప్పి వేడుకోవడం. దాన్ని గ్రహించి ఆచరించే శక్తి సామర్థ్యాలను కూడా ఆ పరమాత్మే ప్రసాదించింది. ఏదో టెస్ట్ పెట్టి ఊరుకోలేదు, దానికి గైడ్ కూడా ఇచ్చాడు. అందుకని ఇంకేం చేయగలండి. టెస్ట్ పెట్టాడు, గైడు ఇచ్చాడు. శక్తి పరమాత్మ ఇక మనదే ఆలస్యం, ఇక మనదే ఆలస్యము. ఇటువంటి మహత్తరమైన శ్లోకం అనేది ఈ రోజు మనం నేర్చుకున్నాం. ఒక్కసారి చదవండమ్మా శ్లోకాన్ని 2 సార్లు ఆపకుండా. ఎవరు చదువుతారు? సత్య కళ్యాణి గారు. రుద్రో బహుశిరా బభ్రో విశ్వయోనిస్సుచిస్రవా అమృత శాశ్వత స్థానో వరారోహో మహాతపా. రుద్రో బహుశిరా బభ్రో విశ్వయోనిస్సుచిస్రవా అమృత శాశ్వత స్థానో వరారోహో మహాతపా. ఇది నేను అర్థం. లక్ష్మి గారు మీరు చదవండి. ఆడవాడు చదివితే వినసొంపుగా ఉంటుంది, నేను చదివితే బాగుండదు అని చెప్పి. తిరుమల నాగేశ్వరి గారు చదవండి. చదవమంటే ఎవరు రావట్లేదండి ముందుకి. రుద్రో బహుశిరా బభ్రు విశ్వయోనిస్సుచిస్రవాః అమృత శాశ్వత స్థాణు పరారోహో మహాతపాః. రెండోసారి నా వీలు చూడలేదు. రుద్రో బహుశిరా బభ్రు విశ్వయోనిస్సుచిస్రవాః అమృత శాశ్వత స్థాణు వరారోహో మహాతపాః. వెరీ గుడ్. భారతం గారు. అపరాజిత గారు. గురుగారు చదవండి 13వ శ్లోకం. చదువుతానండి. రుద్రో బహుశిరా బభ్రు విశ్వయోని శుచిస్రవాః అమృత శాశ్వత స్థాను
వరారోహో మహాతపాః నాసారి రుద్రో బహుశిరా బభ్రుః విశ్వయోనిః శుచిస్రవాః అమృత శాశ్వతస్థాను వరారోహో మహాతపాః. అర్థమైంది కదమ్మా? మొత్తం ప్రతిదీ వనిత పంచుదిగా. వనిత గారు రుద్రో బహుశిరా బభ్రుః విశ్వయోనిః శుచిస్రవాః అమృత శాశ్వతస్థానుర్వరారోహో మహాతపాః. ఇంకోసారి. రుద్రో బహుశిరా బభ్రుః విశ్వయోనిః శుచిస్రవాః అమృత శాశ్వతస్థానుర్వరారోహో మహాతపాః. విఠలలక్ష్మి గారు. రుద్రో బహుశిరో బభ్రు. పుస్తకం లేదు గురువు గారు, ఇబ్బంది అవుతుంది కొద్దిగా. పుస్తకం లేదు. లేదు. రుద్రో బహుశిరా బభ్రు విశ్వయోని శుచిస్రవాః అమృత శాశ్వత స్థాను వరారోహో తపాః. బ్యూటిఫుల్. మహాతపాః. రుద్రో బహుశిరో బభ్రు విశ్వయోని అమృత శాశ్వత స్థాను వరారోహో. వరారోహో మహాతపాః. వెరీ గుడ్. అంటే దీన్ని కొంచెం మరి ఇంకా ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసాము. ఇంకా మనకి టైం ఉంది కాబట్టి 8:30కి ఆయన బెంగళూరు రామమూర్తి గారి క్లాస్ ఏదో పెడుతున్నారు. తిరుపతి నాగేశ్వరి లేదు గురువు గారు, 1వ తారీఖున అంటారండి. 1వ తారీఖు అంటే రేపటండి, ఈ రోజు లేదటండి. ఓకే ఓకే ఓకే. కానీ మనమైతే 8:30 కల్లా మూసేద్దాం. దాన్నే ఇంతకు ముందు మనం చాలాసార్లు చర్చించుకున్నా. ఇక మగవాళ్ళని అడుగుతున్నాను, అందరు ఉన్నారు కాబట్టి చాలా ఇంట్రెస్ట్ ఉన్నారు, దూకేటట్టు ఉన్నారు. ఆడసింహాలు ఇన్సైడ్ మాట్లాడే, నేను మగ సింహాలు మాట్లాడే చాలాసార్లు చర్చించుకున్నాం కూడా. మరొక్కసారి ఒక రెఫరెన్స్ కోసం, ఇది సత్యశోధకన్ ఆత్మకథలో నేను 25 భాగాలే పెట్టాను. 26, 27, 28 భాగాలు లాస్ట్ లో అవి ఇంపార్టెంట్ భాగాలు. అది ఇంకా పెట్టలేదు నేను, ఎందుకంటే దాని మీద చాలా 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 ఆలోచిస్తూ కానీ పెట్టలేదు. సత్యశోధనాలు నేను ఫేస్బుక్ లో పెట్టింది 25, ఇప్పటి వరకు పెట్టినవే నేను ఇంత ముందు కూడా ఫేస్బుక్ లో పెట్టాను. అప్పుడు ఎక్కువ భాగాలు పెట్టాను, ఇప్పుడు 25 భాగాలు కుదించాను. ఎందుకంటే 2-3 భాగాలు కలిపి పుస్తకం ప్రింటింగ్ కాబట్టి ఒకే భాగం కింద పెట్టడం జరిగింది. ప్రతి 2 పేజీలకు ఒక భాగం అంటే చదివే వాళ్ళకి కూడా ఇబ్బంది ఉంటుందని 2-3 భాగాలు తెలిపాను. దాంట్లో 26, 27, 28 అత్యంత క్లిష్టమైన భాగాలు సత్యశోధకన్ ఆత్మకథ. అంటే ఈ 25 భాగాలు నేను ఏదైతే సత్యానికి పెట్టానో దాన్ని నిజమా కాదా అని కొన్ని ప్రశ్నలు గురువు గారిని అనేక సందర్భాల్లో అడగడం జరిగింది. నేను అడిగిన ప్రతి ప్రశ్నకి కూడా ఆయన సావధానంగా, జ్ఞానవంతంగా, ఇంకా తిరుగులేని సమాధానం నాకు ఇవ్వడం. వాటన్నిటిని కూడా పొందుపరిచాను. ఒకటి ప్రశ్నోత్తర మాలిక, ఇంతకుముందు మేము గ్రూప్ లో 2-3 సార్లు షేర్ చేశాను. అలాగే గురు బోధ అని చెప్పి కొన్ని బోధలు కూడా షేర్ చేశాను. దీంట్లో మాత్రం ప్రతిదానికి ఆత్రేయ 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 అని సంపాదిస్తూనే గురుదేవులు నాకు గురు బోధ చెయ్యడం జరిగింది. ఆ గురు బోధ ప్రతి కూడా 40, మీ రమణ మహర్షి 40 సూత్రాల్లాగా ఈ 28వ భాగం అండ్ 27వ భాగం ప్రశ్నోత్తర మాలిక, 28వ భాగం గురుదేవుల యొక్క వాక్కులు, వేద వాక్కులనే చెప్పచ్చు. దాన్ని ఈ రోజే పెట్టాను నేను ప్రింటర్కి. ఇంకా అవి తెలుసు, అవి చదువుకుంటే ఇంకా ఆధ్యాత్మికంలో మీకు తెలియనిదంటూ you will become a complete spiritual saint. సెయింట్ అంటే తప్పుగా అర్థం చేసుకోవద్దు. మీ సెయింట్ అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ హైలీ నాలెడ్జబుల్ పర్సన్ కింద జ్ఞానవంతమైన పరమోత్కృష్టమైన ఆత్మస్వరూపాన్ని మీలో అనుభూతి పొందుతూనే ఉంటారు.
అటువంటి క్లిష్టమైన భాగాలు 6. అవి అర్థం కావాలంటే సత్యశోధకనాత్మకత ముందు మాట నుంచి కూడా చదువుకుంటుంది. లేకపోతే వర్తంతం. డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోదాం అంటే వర్తం. 2 క్లాసులు అయిన తర్వాత నేను ప్రతిరోజు మిమ్మల్ని 5 ప్రశ్నలు అయితే అడుగుతాను. ఇప్పటి నుంచే మిమ్మల్ని రెడీ చేస్తున్నాను. ప్రతి సెషన్ లో ఆ రోజు విష్ణు సహస్రనామం కంప్లీట్ చేసుకొని ఆ రోజు స్తోత్రాన్ని విశ్లేషణ కూడా చెప్పుకొని కేవలం 5 ప్రశ్నలు అడుగుతున్న సమాధానం మీకు చెప్పాలి. 8:30, 8:35 కల్లా క్లోజ్ చేశాను. మిత్రులారా చెప్పండి. సరేనండి, నేను అడుగుతున్నా ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నా. కానండి. మిత్రులారా పరమాత్మ ఎవరు? నేనే సర్వము స్వామి అహం. కాదు. పరమ దుర్గేష్ గారు ఆన్ చేశారు కానీ దుర్గేష్ గారు చెప్పండి. పరమాత్మ ఎవరు? అన్ని ఆత్మలోనూ విశ్వమంతటా అన్ని జనజీవ పదార్థాలను వ్యాపించి ఉన్నవాడిని మనం పరమాత్మ అంటున్నాం. బ్యూటిఫుల్, వెరీ గుడ్. నరసింహాచార్య గారు చెప్తున్నారు, చెప్పండి. స్వామి చెప్పండి, పరమాత్మ అంటే ఎవరు? అంటే ఆత్మగా నా లోపల బయట అంత మా అన్ని ముఖములుగా అందరి ముఖములతో చూస్తూ అంతటా వ్యాపించి ఉన్న నేనే పరమాత్మను అని నా భావం. వెరీ గుడ్. రాజు గారు, వెంకటరావు గారు, పరమాత్మ ఎవరు? అంతటా అన్నింటిలోనూ అన్ని కాలాలను విరాజిల్లే సద్వస్తువు ఆ సత్యమే పరమాత్మ. వనిత గారు, వేణుగోపాల్ గారు, పరమాత్మ ఎవరు? గురుగారు స్వస్వరూపమే భగవంతుడు. పరమాత్మ స్వరూపం అంటే స్వస్వరూపం అంటే ఏంటి? నాలో ఉండే ఆత్మ, నాలో ఉండే ఆత్మ గురుగారు. అంటే పక్కోడు ఆత్మ పనికి రాదా? అంటే అంతటా ఉండే అన్నిటా ఉండే ఆత్మ. అది ఇప్పుడు వచ్చాయి. పక్కవాడు ఆత్మ కూడా పరమాత్మే కదా. అంటే ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు కరెక్ట్ గా చెప్పండి. ఇప్పుడు పరమాత్మ అంటే ఎవరు? అంతటా అన్నింటా ఉన్న స్వస్వరూపమే పరమాత్మ. బ్యూటిఫుల్. అది బ్యూటిఫుల్ ఆన్సర్. చాలా బాగా. జీవుడు పరమాత్మ ఒకటేనా? త్రినాథరావు గారు, జీవుడు పరమాత్మ ఒకటేనా? గురువుగారు ఒకటే గురువు గారు, కాకపోతే ఉపాధి భేదం అంత తప్పితే మిగతా అంతా ఒకటే గురువు గారు. బ్యూటిఫుల్ చెప్పారు. త్రినాథరావు మల్లూరు గారు గాయపు అయిపోయారు, ఉన్నారా? ఎక్కడికో వెళ్ళారు, పరమాత్మని వెతుక్కుంటూ వెళ్ళారు. సంతం నాగేశ్వరి గారు, తిరుమల నాగేశ్వరి, జీవుడు పరమాత్మ ఒకటేనా? ఒకటే గురువు గారు, కానీ అంతటా విశ్వ చైతన్యం అంతటా వ్యాపించి ఉన్న పరమాత్మలోని ఒక భాగమే జీవుడు. ఈ జీవుడు మళ్ళీ కొంచెం వెనక్కి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ ఒక మెట్టు దిగిపోతున్నారు. ఒక్కసారి చెప్పండి, ఆలోచించుకొని. విశ్వమంతా వ్యాపించి ఉన్న పరమాత్మ ఈ జీవుడు ఒకటేనండి. ఉపాధి రూపంలో అందరిలోనే ఉన్నాడు కదా. ఇందాలకి ఇప్పటికీ కొంచెం తేడా కనబడి వెరీ గుడ్. మెల్లిగా వస్తున్నారు. ఒక్క మెట్టు కూడా దాడకూడదు, అందుకోసం 5 ప్రశ్నలు అడుగుతానన్నా. శివోహం గురువు గారు, ఇరువురికి ఉపాధిలో తేడా ఉన్నా కూడా ఉపాధి శరీరంలో ఆ రూపంలో తేడా ఉన్న చైతన్యాంశ మాత్రం ఒక్కటేనా? ఉపాధుల్లో తేడా ఉన్న చైతన్యం మాత్రం ఒకటే. చైతన్యాంశ ఓకే, చైతన్యాంశం మాత్రం ఒకటే. ఆత్మస్వరూపం ఒకటే. సింపుల్ గా ఆత్మస్వరూపం. శివోహం గురుడు.
ఇక తేడా ఏం లేదు. జీవో బ్రహ్మైవ నా పరః. జీవుడు బ్రహ్మము తప్ప వేరేది కాదు. ఉపనిషత్తు వాక్యం ఉంది కదమ్మా. అవును గురుజీ. జీవో బ్రహ్మైవ నా. బ్రహ్మ అయితే నా పరహ. జీవో దేవో సనాతన పాట కూడా ఉంది. సో భగవంతుడికి జీవునికి ఉపాధిలో తేడా తప్ప ఆత్మస్వరూపంలో తేడా. దేవోహం గురుగారు. రాజు గారు కరెక్ట్ గా చెప్పారు. ఓకే. జీవుని దేహంలో పరమాత్మ నిజంగా ఉన్నాడా? నాగేశ్వరరావు పీత గారు. జీవుని ఉన్నారు గురువు గారు. శివోహం గురువు గారు ఉన్నారు గురువు గారు. ఎలాగా? గురువు గారు పరమాత్మ ప్రసాదం వల్ల జీవుడు మనస్సు ద్వారా జీవుల్లోకి ప్రవేశిస్తాడు. బాగుంది. కానీ ఉన్నాడా లేదా? ఉన్నాడు గురువు గారు. ఏ రూపంలో ఉన్నాడు? ఆత్మ రూపంలో గురువు గారు. బ్యూటిఫుల్. నేను గురుగారు, నేను ఆత్మస్వరూపం. నాగేశ్వర గారు వస్తారు. ఆయన నన్ను పరీక్షిస్తూ ఉంటాడు అప్పుడు వచ్చి చేరాకల్లా. నేను నాగేశ్వర శివోహం గురువు గారు. ఆయన అప్పుడప్పుడు నన్ను పరీక్షించడానికి చేస్తాం. ఓకే. దేవాలయం అనే జీవుని దేహంలో ఆత్మస్వరూపంగా ఉంటాడు. శివోహం గురుజీ. మీరు ఇందాక పారిపోయారండి. ఎక్కడికి నా ఫోన్ స్టక్ అయిపోయింది సార్. కట్ అయిపోయింది. మళ్ళీ షట్ డౌన్ చేసి మళ్ళీ ఓపెన్ చేశాను సార్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. సమాధానం చెప్తామంటే కట్ అయిపోయింది సార్. దేవాత్మ పరమాత్మ ఏమిటని అడిగాను. అదే జీవుడు పరమాత్మ ఒకటేనా దానికి సమాధానం చెప్పేసరికి స్టక్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ షట్ డౌన్ చేసి మళ్ళీ ఓపెన్ చేశారు. ఇప్పుడు చెప్పండి సమాధానం. జీవుడు పరమాత్మ ఒకటేనా? ఒకటే సార్. దేవాత్మ పరమాత్మ ఒకటే. ఎలాగా? ఒకటే చైతన్యాంశం ఉంటుంది. ఒకటే చైతన్యాంశం ఉంటుంది. దేవుడిలో ఉన్న చైతన్యాంశం పరమాత్మలో ఉంటుంది. పరమాత్మలో ఉన్న చైతన్యాంశం దేవుడిలోనే ఉంటుంది. అంటే భేదం లేదు. ఉపాధిలో తేడా ఉన్నా ఇరువురిలో ఉన్న ఆత్మస్వరూపం ఒకటే. బ్యూటిఫుల్. శివుడు మాయాదీనుడు. అది వద్దాం. అక్కడికి వద్దాం మరి. శివం ఆత్మను ఎలా గ్రహించగలము? సత్యలక్ష్మిగా సత్య కళ్యాణ్. ఆత్మను ఎలా గ్రహించగలము? మనలో ఉన్న ఆత్మని ఎలాగ వ్యక్తపరచగలం? అనుభవం పూర్వకంగా జ్ఞానం ద్వారా గురువు గారు. ఇంకొంచెం డీప్ వెళ్ళిపోయి సూక్ష్మంగా చెప్పాలనుకుంటే ఎలా గ్రహించగలం? అనుభూతి ద్వారా. ఏంటి అభిభూతి? ఆత్మ విభూతిని అనుభవించటం ద్వారా తెలుసుకోండి. బ్యూటిఫుల్. మెల్లిగా వస్తున్నారు. ఆత్మ విభూతి అనుభవించడం ద్వారా తెలుస్తుంది. ఆత్మ విభూతిని ఎలా అనుభవిస్తాము? ఎలా వ్యక్తపరుస్తాము? ఇందాక నేను చెప్పాను. ఓకే. అంత పెద్ద టాపిక్ లో గుర్తించుకోవడం కష్టమైంది. నేనున్నాను అని నేను అన్న భావనే ఆత్మ వ్యక్తీకరణ గురువు గారు. అలానే వ్యక్తం అవుతుంది. నేను అని మన చేత అనిపిస్తున్నది మన ఆత్మ. పరమాత్మ పేరు కూడా అదే కదా చెప్పారు. పరమాత్మ యొక్క మొదటి నామం నేను. చర్చగా క్లియర్ గా ఉందా? చెప్పడం కుదరలేదు. అర్థమైంది చాలు. నేనున్నాను అని మన చేత అనిపిస్తున్నది మన ఆత్మ. ఆయన లేకపోతే శవం కాస్త శవం అయిపోతుంది.
అప్పుడు నేను లేదు ఏమీ లేదు. ఈ శరీరం నేను అని అనలేదు కదా, శవం అయిపోయిన దానికి శరీరం నేనని చెప్పి అనలేదు. సో నేనున్నాను అని మన చేత అనిపించేది ఆత్మ. ఓకే, 5 ప్రశ్నలు అడుగుతున్నా. 5 ప్రశ్నలు అడిగాను, ప్రతిరోజు 5 ప్రశ్నలు అడుగుతున్నా. ఓకే, లాస్ట్ ప్రశ్న అడుగుతున్నాను, కొంతమంది అడగలేదు కాబట్టి. ఆత్మే భగవంతుడా? ఆత్మే భగవంతుడా? క్వశ్చన్ మార్క్. లక్ష్మి గారు, విఠలక్ష్మి గారు, ఆత్మే భగవంతుడా? ఖచ్చితంగా ఆత్మే భగవంతుడు గురుగారు, అందులో ఏమాత్రం సందేహం లేదు. ఎలాగా? భగవంతుడు అంటేనే అన్నిటినీ చైతన్యపరిచేవాడు, అంతటా నిండి ఉన్నవాడు, ప్రకాశంగా ఉన్నవాడు. కాబట్టి మనలో కూడా వెలుగొందుతున్నది అదే ప్రకాశమే. కాబట్టి ఆత్మే ఖచ్చితంగా భగవంతుడు. బ్యూటిఫుల్. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే, ఒక ముక్కలో చెప్పాలంటే, అవును, ఆత్మే భగవంతుడు. ఎందుకంటే ఆత్మ కన్నా భిన్నంగా ఉంటే అతను పరమాత్మ కాలేదు. అదే, అవును, ఖచ్చితంగా. ఆత్మ కన్నా భిన్నంగా ఉంటే అతను పరమాత్మ ఎలా అవుతాడండి? ఇంకా ఖచ్చితం అనమాట. ఆయన అడిగాడు, ఆత్మ పరమాత్మ. అవునయ్యా, ఆత్మ కన్నా భిన్నంగా ఉంటే నువ్వు పరమాత్మ ఎలా అవుతావు? మనం అడుగుతుంటాం కదా అవసరం అండి అప్పుడు ప్రశ్న. ఇప్పుడు మనం అదే ప్రశ్న అడుగుతున్నాం భగవంతుడు. ఆత్మ కింద భిన్నంగా ఉంటే పరమాత్మ ఎలా అవుతాడు? అయ్యా, నువ్వు నా కన్నావు కాబట్టి నువ్వు నా తల్లి అయ్యావు. కన్నావు కాబట్టే నువ్వు నా తల్లి అయ్యేవు అని ఎలాగైతే మనం అడగగలము, అలాగే భగవంతుని కూడా ఆత్మ కన్నా భిన్నంగా ఉంటే పరమాత్మ కాలేడు కదా. సంతోషం. ఒక్కసారి ఇంకా చెప్పాలంటే చెప్తూనే అలా వెళ్ళిపోతుంటే టైం అయిపోతూనే ఉంటాయి. ఒక్కసారి అందరూ కూడా మైక్ ఆన్ చేసి శివోహం శివోహం గురువు గారు. శివోహం గురువు గారు. శుభం. అందరికీ శుభం. శుభం భూయాలు.